నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు కాలయాపన చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏ రాష్ట్ర రైతన్నలు గల్లాబట్టి చెప్పుతోటి కొడతారనే భయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త డైవర్షన్ మొదలుపెట్టడం జరిగింది. అందులోనే మనం వరుసపట్టి కథనాలు చూస్తూ ఉన్నాం మిత్రులారా. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారి పైన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కమిషన్ అంటూ లేకుంటే లేనిపోని వ్యవహారాల్లో ఆయనను ఇరికిచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా దేనికంటే ఓన్లీ డైవర్షన్. ఇప్పుడు రైతులు నాట్ల సీజను ప్లస్ యూరియా సీజను, యూరియా ఎక్కడ అడుగుతారు, రైతు బంధు ఎక్కడ అడుగుతారు అనే భయంతో ఎంత స్టంట్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. అందులోనూ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాను మెయింటైన్ చేసుకుంటూ బొగ్గుగన్లో స్కామ్ అనుకుంటూ కొందరి మంత్రుల పైన ఓ కొత్త రాతల్ని రాయడము, లేకుంటే ప్రేమాలీలో కొనసాగిస్తున్నారు మంత్రులు అనుకుంటూ కొన్ని రాతలు రాయడము, ఇట్లా కొంత డైవర్షన్ జరుగుతూ ఉంది. తర్వాత అసలు మ్యాటర్ని అందరూ మర్చిపోయారు. ఎట్లాంటి మ్యాటర్ అంటే తెలంగాణ రాష్ట్ర నీళ్ళని ఆంధ్ర తీసుకుపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్గా కట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు విత్ కేంద్రం సహాయంతో. అదేవిధంగా పోతిరెడ్డిపాడు కావచ్చు, లేకుంటే నల్లమల్ల సాగర్ కావచ్చు, బనకచెర్ల కావచ్చు, వీటన్నింటినీ ఆయన బిల్డ్ చేసుకుంటున్నాడు, కంప్లీట్గా కట్టుకుంటున్నాడు. తన ఏపీ రాష్ట్ర ప్రజల కోసము తాను తెలంగాణ నుంచి దొంగతనంగా నీళ్లు తీసుకుపోతున్నాడు. దానికి సీక్రెట్గా ఒప్పందాలు జరుపుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం వారందరూ కలిసి భారతదేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరికి పోయి వీళ్ళు లేఖలు రాసి వచ్చారు. మాకు ఈ గోదావరి జలాలపైన 763 టీఎంసీలు అంతగానం మాకొద్దు, మాకు 299 టీఎంసీలు ఉంటే సరిపోతుంది, మిగతా టీఎంసీలన్నీ కింది రాష్ట్రానికి వదిలేండి అనుకుంటూ వీళ్ళు మన తెలివైన వాళ్ళు, బాగా బేసిన్లు అన్నీ తెలిసిన వాళ్ళు, ఏమి చదువు సంధ్యా నీళ్ళు అందరూ కలిసి వాళ్ళ సంతకం పెట్టొచ్చారట. అంటే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినా, నీళ్లు రాకపోయినా, ఎడు చచ్చినా సంబంధం లేదు, బట్ ఆంధ్రాకి మాత్రం నీళ్లు పోవాలి. కేసీఆర్ అన్నారు కొట్లాడిండు, కానీ ఈ విషయము బయటికి రాకుండా, ఒకటి నీళ్ళ విషయం బయటికి రాకుండా, రైతు బంధు బయటికి రాకుండా, 6 గ్యారెంటీలు అడగకుండా వీళ్ళు కొత్త డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఏమన్నారు మిత్రులారా, ఆయన అన్న ప్రధాన టాపిక్ ఏంది, బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలి, అంతేనే కదా. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడిన విషయం. బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలంటే ఇప్పుడు కొందరు టీడీపీ పచ్చ బ్యాచ్ ఆంధ్ర నుంచి వలస వచ్చి మరి వాళ్ళు రూములు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చడానికి అదో స్టంట్ క్రియేట్ చేస్తారు. దగ్గర ఇది ఒక 6 నెలల కాలయాపన జరుగుతుంది మిత్రులారా. 6 మంత్ బరాబరు. ఈ 6 మంత్ కాలయాపన తప్పకుండా జరిగి తిరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే అసలు మర్చిపోయారు, మనకు గోదావరి అదేవిధంగా కృష్ణ ఈ రివర్ల నుంచి మనకు నీళ్ళ వాటాల గురించి ఏపీకి రేవంత్ రెడ్డి ఏం చేశారు మిత్రులారా అంటే ఏపీకి ధారాదత్యం చేశాడు. ఇదే గోదావరికి మొత్తం 2009-18 టీఎంసీలు మిత్రులారా, ఇది మనకు టీఎంసీలు. కృష్ణా జలం నుంచి రావాల్సింది టోటల్గా 763 టీఎంసీలు. ఈ టీఎంసీలను ఎవరు పట్టుకెళ్తున్నాడు, ఏపీ ఓడు పట్టుకుపోతున్నాడు. దానికి రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడంటే మాకు అదే గోదావరి నుంచి 299 టీఎంసీలు చాలంటాడు. ఎంత, 200 టీఎంసీలు సరిపోద్ది, ఇది ఈ 200 టీఎంసీలు సరిపోద్దు. అదేవిధంగా గోదావరి నుంచి ఎంత కావాలంటాడు ఆయన, మాకు తిప్పి కొడితే ఒక 500 టీఎంసీలు చాలు గోదావరి నుంచి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎడారయ్యి వ్యవసాయం చేసుకోకుండా మొత్తం చచ్చిపోయినా పర్వాలేదు, ఈ టాపిక్ బయటికి రాకుండా వీళ్ళు కొత్తగా డ్రామాలకు తెరలేపారు. తర్వాత ఏం చేసారు మిత్రులారా అంటే ఇప్పుడు హరీష్ రావు గారి మీద ఈ సిట్ కమిషన్ వేసుడు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని తిరలేపుడు. అంటే ఇక్కడ ఏం లేదు, అరే రేవంత్ రెడ్డి ఏం పని చేసిండ్రు రాబోయ్, మొత్తం హరీష్ రావుని జైలుకు పంపే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అనుకొని ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు మాట్లాడుకునేటట్టుగా ఈ యొక్క టాపిక్ డైవర్షన్ మీరు మాట్లాడుకోవచ్చు. ఇది ఒక 1 మంత్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇది 1 మంత్ వరకు కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇంకేం చేస్తాడంటే మిత్రులారా, ఇక 4th వన్ చూసుకోండి. ప్రధానంగా ఏంది ఇప్పుడు రైతు బంధు. ఈ రైతు బంధు ఎటుపోయింది, రైతులను చూస్తూ ఉన్నారు అందరు కలిసి. రైతు బంధు రేవంత్ రెడ్డి అన్నది ఎకరానికి సరే ఆయన మాట పరంగానే ఇప్పుడు అనుకున్నట్టుగానే 15,000 రూపాయలు చొప్పున లెక్కన కాకుండా 12,000 లెక్కలు చూసుకుంటే ఇగో 6,000 రావాలి. ఈ రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, దీని గురించి ముచ్చటే లేదు. అదేవిధంగా యూరియా షార్టేజ్ చూసుకోవచ్చు మిత్రులారా మీరు.
ఈ యూరియా షార్టేజ్ ఇది కూడా ప్రజలు మర్చిపోయారు. అందరూ ఒకటి రైతు బంధు మర్చిపోయారు, యూరియా మర్చిపోయారు. ఇప్పుడు ట్రెండింగ్లో జరిగేది ఒకటి ఏంటంటే హరీష్ రావు గారి పైన సిట్ కమిషన్ వేశారనుకుంటూ అదొక ట్రెండింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఐదోది ఏంది, ప్రధానంగా మనకు రావాల్సింది ఈ 6 గ్యారెంటీలు మిత్రులారా. ఈ 6 గ్యారెంటీలు దీని గురించి ఏ రాష్ట్రంలో ఉన్న 14 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, ఎవరైనా కూడా మాట్లాడుతూ ఉన్నారా? ఎవరు కూడా మాట్లాడడం లేదు. బికాస్ ఆఫ్ ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కాబట్టి, అంతా డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళు మొన్నటికి మొన్న ఏం చేసిర్రు, ఇక 6వ అంశం మాట్లాడుకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలతోటి మీరు బొగ్గు వ్యవహారం కొంచెం అదొక స్కామ్ని బయట పెట్టారు. ఏమని, ఈ యొక్క బొగ్గు వ్యవహారాల్లో రేవంత్ రెడ్డికి వాటాలు ఇవ్వకుండా ఎవరు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఈ బొగ్గు గనులు, ఈ ఏదైతే బొగ్గు గనుల టెండర్ ఉందో ఆ టెండర్ గురించి బయట పెట్టి మరి దాన్ని కొంత డైవర్షన్, వాళ్ళంతా ఒకటే బట్ డైవర్షన్ చేయాలి. రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడని, ఫలానా మంత్రి అట్లా చేస్తున్నాడని, ఆ విధంగా డైవర్ట్ చేస్తే అరే వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడతలేదు రవై. రేవంత్ రెడ్డి ఎవరిని కూడా అసలు వాళ్ళ మంత్రులను కూడా చూస్తలేడు, నీతిగా నిజేజగా నడుచుకుంటుండు అనుకొని ఒక ఏబిఎన్ ఛానల్ని అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి ఆడుస్తున్న కథనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మినిస్టర్స్ బలయ్యే ప్రయత్నాలుగా చేస్తూ ఉన్నారు. ఇక 7వ అంశం చూసుకుంటే రాష్ట్ర ప్రజలకు 420 ఈ యొక్క హామీలు ఎడిపోయినాయి మిత్రులారా. ఈ హామీలు ఎడిపోయినాయి, దీని గురించి మాట్లాడే కథే లేదు. తర్వాత ఏమంటారు, కొద్దిసేపు మళ్ళీ కవిత గారిని తీసుకొస్తారు. కవితతోటి మళ్ళీ కొత్త సబ్జెక్ట్ ఇచ్చి కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బతీసే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ కేసీఆర్కి సీట్ కమిషన్ వేస్తారు. ఆ తర్వాత ఈ కార్ రేస్ తోటి కేటీఆర్ గారి పైన మళ్ళీ సీట్ కమిషన్ అంటారు. ఇట్లా గిమిషన్లు అనుకుంటూ కాలయాపన చేస్తున్నారు. అసలు కమిషన్లకు పాల్పడింది ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొత్తం భూములు దోచుకున్నది ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజల్ని గాలికి వదిలేసి గ్యారెంటీలు మర్చిపోయింది ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు సమ్మక్క సారలక్క సాక్షిగా రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? ఇచ్చేసినాం, చేసేసినాం, ఎవరిని వదలా, కొడతాం, గద్దెలు పరగొడతాం, టీడీపీలు మేల్కొని రావాలి, చంద్రబాబు నాయుడు గారిని జోకాలనుకుంటూ మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. మరి సమ్మక్క సారలక్క రేవంత్ రెడ్డిని క్షమిస్తారా? ఈయన ఎన్నోసార్లు ఓట్లు పెట్టిండు. ప్రతి ఒక్క హిందువులు దేవుళ్ళుగా కొలిచే ప్రతి ఒక్కరి పైన ఓట్లు వేసి మరి కొన్ని హామీలను బాధ్యతగా ప్రకటించే కార్యక్రమాలు చేసిండు. మరి ఏ విధంగా వీళ్ళని క్షమిస్తారు? ఏ లెక్కన వీళ్ళని క్షమిస్తారు? వీళ్ళు 6 గ్యారెంటీలు ఇవ్వమంటే హరీష్ రావు గారికి సీట్ కమిషన్, మాకు మహిళలకు నెలకు 25,000 రూపాయలు ఇవ్వండిరా అంటే లేదు కేసీఆర్ అరెస్టుకు ప్లాన్, 4,000 పింఛని ఇస్తా అని చెప్పినావు కదా, 4,000 పింఛని ఇచ్చిదామని వృద్ధులు అడిగితే లేదు కాళేశ్వరం కూలిపోయింది, రోడ్లైనా చక్కగా రోడ్లు చక్కగా లేదంటే లేదు రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం విదేశాలకు పోతుండు. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇవ్వండి అంటే కాళేశ్వరం కమిషన్ కోసమే కట్టిండు. నిరుద్యోగుల ఉద్యోగాలు ఇవ్వమంటే మేము ఆల్రెడీ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. అదేవిధంగా ఈ ఫార్ములా రేస్ కేసులో అవినీతికి పాల్పడ్డ కేటీఆర్ని జైల్లో వేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి విని 2.5 సంవత్సరాలు కాలయాపన చేసేసి బ్రహ్మాండంగా బొజ్జ వినాయకుడు కూర్చుంటున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఇన్ని వేల కోట్ల రూపాయలు తిన్నది వీళ్ళే, స్కామ్కు పాల్పడిందే వీళ్ళే, కాంగ్రెస్ అనే పేరు లేకుండా పందికొక్కుల కన్నా హీనంగా తినేది వీళ్ళే, ఘోరాతి ఘోరమైన వసూళ్లకు పాల్పడింది వీళ్ళే, కొన్ని వేల కోట్ల రూపాయలని లెక్క లేకుండా తిన్నది వీళ్ళే. 2 సంవత్సరాల్లో 2,80,000 కోట్ల రూపాయలని మింగింది కూడా వీళ్ళే. ఇక్కడ కూడా వీళ్ళు అప్పు కడతలేరు, అప్పు తెస్తున్నారు, తింటున్నారు, పంటున్నారు. అప్పు దేనికోసం చేస్తున్నారు? వీళ్ళ జల్సాల కోసం, తిరుగుళ్ళ కోసం, హెలికాప్టర్లకి ఊరేగడం కోసం ఈ హెలికాప్టర్ల పంచాయతీలు కూడా వీళ్ళ వ్యవహారం నడుస్తుంది. అసలు మనకు మర్చిపోతున్నది ఏంది? ప్రధానంగా ఈ యొక్క డైవర్షన్లో ప్రజలు మర్చిపోతున్నది ఏంటంటే ఈ యొక్క నీళ్ళ జల దోపిడీ. నేను మొన్ననే చెప్పిన ఏది, ఈ బనకచెర్ల కానీ అదేవిధంగా నల్లమల్ల సాగరే కానీ తెలంగాణ రాష్ట్ర గోదావరి నుంచి అదేవిధంగా కృష్ణా జలాల నుంచి నీళ్లు తీసుకువైపే కారణం వైపుగా వాళ్ళు బ్రహ్మాండంగా లోపలు చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇన్ని డైవర్షన్లు చేసుకుంటూ, ఇన్ని కాలయాపన చేసుకుంటూ, హరీష్ రావు గారు సిట్ కమిషన్ వేశాం, హరీష్ రావు గారిని విచారణకు తీసుకెళ్ళాం,
మొత్తం నరేంద్ర మోడీని నేర్చుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీని నరాలు ఎక్కించుకున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేస్తాడు? ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నరేంద్ర మోడీ యొక్క భాగోతాలను ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే కథం అతనిపైన కేసులు వేసుడు, జైల్లో వేసాడు, ఈడీ సిబిఐ అనే వాషింగ్ మిషన్లు వేసి బయటికి తీస్తే కథం ఆ మనిషి కాంగ్రెస్ ఉన్నోడు బీజేపీ అవుతాడు, వేరే పార్టీ ఉన్నోడు కూడా బీజేపీ అవుతాడు. అది నేర్చుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిబిఐ, సిట్, రాష్ట్ర విజిలెన్స్, ఈడీ ఇవన్నీ కలిసి ఎన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ పైన విచారణ జరిపినా కూడా ఒక ఆధారం కూడా పుట్టియలేదు. అన్ని దొంగ ఆధారాలతోటి వ్యవస్థనే కూలిపోతూ ఉంది. అంటే రేవంత్ రెడ్డిది ఏం లేదు, ప్రజలను పిచ్చోలు చేయాలి. ప్రజలు రేవంత్ రెడ్డి చేసినవన్నీ రేవంత్ రెడ్డి గొప్పోడ్రబోయి అనుకోవాలి. ఇవన్నీ జరిగిన తర్వాత 6 గ్యారెంటీల బొందలు పెట్టాలి, రైతు బంధుని ఆగం చేయాలి, రాష్ట్ర నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలి. ఇన్ని రకాలుగా ఎన్నో స్టంట్ క్రియేట్ చేసి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కాలయాపన చేస్తున్నారు. కానీ ఇన్ కేస్ ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ 2028వ సంవత్సరంలో కనుక జెండా ఎగరవేస్తే రేవంత్ రెడ్డికి బెయిల్ కూడా దొరకదు. జీవితకాలం బెయిల్ దొరకనంతగా గట్టిగా అతనిపైన సెక్షన్లు, కేసులు బనాయించి జైలుకు పంపే కార్యక్రమాలు చేస్తారు. కేసీఆర్ అంత మంచోని కాదు నేను అనుకుంటూ మాట్లాడే కేటీఆర్ గారి యొక్క మాటల్లోనే చూడొచ్చు రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో, హరీష్ రావు గారు ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారో ఇవన్నీ చూస్తే వేరే లెవెల్గా అతను ఊహాగానాలు వదిలిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మేలుకోవాలి. మన నీళ్ళ గురించి మనం మర్చిపోయాం, మన 6 గ్యారెంటీల గురించి మనం మర్చిపోయాం. హరీష్ రావు గారి యొక్క సిట్ కమిషన్ అని, కేసీఆర్ గారి యొక్క అరెస్టు అని, కవిత యొక్క బాంబులని, అదేవిధంగా కేటీఆర్ గారి యొక్క అవినీతి అని వీళ్ళు ప్రజలపైన రుద్దరాని రుద్దుళ్ళు రుద్ది కాలయాపన చేసుకుంటూ రాష్ట్ర ప్రజలను హింసిస్తూ రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా ఆగంపాలు చేస్తున్న రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని అడుగడుగున ఎండగట్టే ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి ఏమో టీడీపీ పాట పాడతాడు, ముఖ్యమంత్రి గెలిచిందేమో కాంగ్రెస్, పాడేది మాత్రం టీడీపీ పాట. ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారంతా డైవర్షన్ మనిషి ఎక్కడ ఉండడు. రాజకీయాలు నేర్చుకోవాలంటే రేవంత్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలి. ఇటువంటి పనికిరాని రాజకీయాలు అసలు వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పుకుంటారు.